నమస్తే వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ నే కార్తీక్ కరవ ఆపరేషన్ సింధూర్ తో ఆసియా ఖండంలోనే భారతదేశ శక్తి సామర్థ్యాలేంటో అందరికీ తెలిసొచ్చింది. చావు దెబ్బతిన్న పాకిస్తాన్ మానసికంగా ఇంకా కోలుకోలేదు. తమ మిత్రదేశం కకావికలం కావడం చైనాకు నచ్చలేదు. 54 ఏళ్ల క్రితం తూర్పు పాకిస్తాన్కు విముక్తి కలిగించిన భారత్ ఇప్పుడు మరింత బలోపేతమైందని బంగ్లాదేశ్కు అర్థమైంది. ఇప్పుడు ఈ దేశాలన్నీ కూడా భారత్కు వ్యతిరేకంగా జట్టు కడుతున్నాయి. ఇందులో ఎవరి అవసరాలు వారివి, ఎవరి స్వార్థాలు వారివి. కాకపోతే భారత్ను వ్యతిరేకించడం అనే ఎజెండా మాత్రం అందరికీ కామన్. మొదటి నుంచి పాకిస్తాన్ వంతపాడే అజర్బైజాన్ ఎలానూ భారత్ను వ్యతిరేకిస్తూ వస్తూనే ఉంది. ఇప్పుడు వీరంతా చేతులు కలుపుతున్నారు. అవసరాల కోసం దగ్గరైన ఈ ముఠాని దుష్ట కూటమి అంటున్నారు విశ్లేషకులు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఆపరేషన్ సింధూర్తో పాక్ ఉలిక్కిపడింది. దానికి ప్రతీకారంగా దాడులకు తెగబడింది. అయితే వాటిని భారత ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ క్రమంలో పాకిస్తాన్ ఇతర దేశాల నుంచి వచ్చిన ఆయుధాలు, డ్రోన్లను వినియోగించింది. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు రాజుకుంటున్న తరుణంలో తుర్కీయే చాప కింద నీరులా పాకిస్తాన్కి ఆయుధ సాయం అందించింది. భారత్ను దెబ్బతీయాలని కసి మీద ఉన్న పాకిస్తాన్కు అండదండలు అందించింది. అయితే భారత ఆర్మీ దూకుడు సత్తాల ముందు ఇవేమీ పనిచేయలేదు. కాకపోతే తుర్కీయే కుట్రకోణం బట్టబయలు కావడం మనకి మంచిదే అయింది. మరి అపకారికి నుపకారము నెపమెన్నక చేయువాడు ధన్యుడు సుమతి అన్నారు శతకకారులు. ఇది యుగాల తరబడి భారత్ అనుసరిస్తోన్న విధానమే. ఎవరన్నా ఆపదలో ఉంటే ఆదుకోవడం మన ధర్మం అని భారతీయులు భావిస్తారు. కానీ ప్రపంచంలో అందరూ అలా ఆలోచించాలనేం లేదు. ఎక్కువ మంది ఆలోచించరు కూడా. అపకారికి ఉపకారం చేయడం శుద్ధ వేస్ట్ అనే ఎక్కువ మంది అంటున్నారు. ఓకే, అపకారికి ఉపకారం చేయకుండా పక్కన పెట్టేయచ్చు. మరి ఉపకారికి అపకారం తలబెట్టేవారిని ఏమనాలి? తేలిగ్గా అర్థం కావాలంటే తుర్కియే అంటే సరిపోతుంది. తుర్కియేగా పేరు మార్చుకున్న టర్కీ విశ్వాసఘాతుకానికే పాల్పడింది. ఇంతకీ టర్కీ ఏం చేసిందనేగా? పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్ర రాక్షసులు 26 మందిని క్రూరాతి క్రూరంగా హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో భరత జాతి అంతా తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. అటువంటి సమయంలోనూ టర్కీ మన దేశంపై జరిగిన ఉగ్రదాడిని ఖండించలేదు. మనల్ని మాట వరకు కూడా పరామర్శించలేదు. ఇటువంటి దాడులు చేయడం దుర్మార్గమన్న మాట అనలేదు. పహల్గాంకు ప్రతీకారంగా ఉగ్రమూకలే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సింధూర్కు రూపకల్పన చేసింది. పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్ర స్థావరాలను నామరూపాలు లేకుండా ఛిద్రం చేసింది ఇండియన్ ఆర్మీ. దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ సైన్యం డ్రోన్లు, రాకెట్లు, క్షిపణులతో భారత్పై దాడులకు తెగబడింది. అయితే పాక్ ఆర్మీ ప్రయోగించిన ఆయుధాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా భారత భూభాగంలో తమ లక్ష్యాన్ని చేరలేకపోయాయి. ఎందుకంటే వాటిని భారత ఆర్మీ అత్యంత సమర్థవంతంగా గాల్లోనే ధ్వంసం చేసింది. భారత ఎదురుదాడిలో నేలరాలిన పాక్ డ్రోన్లను పరిశీలిస్తే అందులో కొన్ని టర్కీలో తయారైనవిగా తేలాయి. తీగలాగితే డొంక కదిలింది. పహల్గాం దాడి తర్వాత భారత్ ఏ క్షణంలోనైనా తమపై దాడి చేస్తుందని పాక్ పాలకులు, సైనిక అధికారులు నెత్తినోరు బాదుకున్నారు. ఈ సమయంలోనే టర్కీ నుండి పెద్ద ఎత్తున ఆయుధాలు, డ్రోన్లు, వార్షిప్లోనూ యుద్ధ విమానాల్లోనూ పాకిస్తాన్ చేరాయి. పాకిస్తాన్, టర్కీల మధ్య దశాబ్దాల తరబడి స్నేహం కొనసాగుతోంది. పాకిస్తాన్కు సైనిక పరమైన సహకారాన్ని టర్కీ చాలా ఏళ్లుగా అందిస్తోంది. పాక్ సైనికులకు టర్కీలో శిక్షణ కూడా ఇస్తున్నారు. బలహీనంగా ఉన్న పాక్ సాయుధ సంపత్తిని బలోపేతం చేయడానికి టర్కీ తాను చేయాల్సిందంతా చేస్తూనే ఉంది. దౌత్యపరంగానూ టర్కీ పాకిస్తాన్కు అనుకూలంగానే వ్యాఖ్యలు చేస్తూ వస్తోంది. కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ పాలకుల అభిప్రాయాన్ని టర్కీ అందిపుచ్చుకుంది. ఐక్యరాజ్యసమితి భేటీల్లోనూ పాకిస్తాన్కు అనుకూలంగా, భారత్కు వ్యతిరేకంగా వాదనలు వినిపిస్తోంది టర్కీ. భారత్పై ఎప్పుడూ విషం చిమ్ముతూనే ఉన్న టర్కీని భారత్ నిశితంగా గమనిస్తూనే ఉంది. భారతదేశంపై విద్వేషాలు వెళ్లగక్కే టర్కీ ఓ పెద్ద కష్టంలో కూరుకుపోయినప్పుడు భారత ప్రభుత్వం అందరికన్నా ముందుగా వెళ్లి ఆదుకుంది. 2 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 6న తెల్లవారుజామున ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న వేళ భారీ భూకంపం టర్కీని కోలుకోలేని దెబ్బతీసింది. క్షణాల్లో అంతా నాశనమైపోయింది. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకు ఎన్నో రెట్ల మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రుల పాలయ్యారు. టర్కీతో పాటే సిరియాను భూకంపం ధ్వంసం చేసింది. యావత్ ప్రపంచం ఈ పెను విపత్తు చూసి దిగ్భ్రాంతికి గురైంది. శిథిలాల గుట్టగా మారిన టర్కీ, సిరియాల్లో వేలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. ప్రపంచ దేశాలన్నీ ఈ వార్త విని ఉలిక్కిపడ్డాయి. ఆపదలో ఉన్న టర్కీని ఆదుకుంటామని 70కి పైగా దేశాలు భరోసానిచ్చాయి. అగ్రరాజ్యం అమెరికాతో పాటు జర్మనీ, ఫ్రాన్స్, యూకే వంటి దేశాలు ఎలా సాయం చేయాలని ఆలోచిస్తున్నాయి. వారు ఆలోచనల్లోనే ఉన్నారు.
అప్పటికే భారతదేశం సాయం చేయడానికి టర్కీలో అడుగుపెట్టేసింది. టర్కీ భూకంపం గురించిన వార్త ప్రపంచమంతా వైరల్ అయిన క్షణాల్లోనే భారత ప్రధాని నరేంద్ర మోదీ టర్కీ, సిరియాలకు సహాయక సామగ్రితో పాటు సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఆగమేఘాల మీద టర్కీ పంపాలని ఆదేశించారు. ఆయన చెప్పడమే తరువాయి భారత సైన్యం మెరికల్లాంటి కుర్రాళ్లతో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఆర్మీ యుద్ధ విమానం C-17లో పంపారు. 108 టన్నుల సహాయ సామగ్రితో పాటు డాగ్ స్క్వాడ్స్, పెద్ద మొత్తంలో ప్రాణాధార ఔషధాలు, వైద్య పరికరాలను టర్కీ తరలించింది భారత్. పెను విపత్తులో శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని వెలికి తీస్తే వారిలో చాలా మంది గాయాలతో బాధపడుతూ ఉంటారు. అందుకే సహాయ సామగ్రితో పాటు సహాయక చర్యలు చేపట్టే చోటే ఓ ఫీల్డ్ హాస్పిటల్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన పరికరాలను తీసుకెళ్లింది భారత్. 30 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేశారు. ప్రత్యేక వైద్య బృందాలు తరలి వెళ్లాయి. ఎక్స్రే యంత్రాలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు, కార్డియాక్ మానిటర్లను కూడా తీసుకెళ్లారు. టర్కీకే కాదు, సిరియాకు కొన్ని బృందాలను, కొంత సామగ్రిని పంపించారు. తమ సహాయక కార్యక్రమాలకు ఆపరేషన్ దోస్త్ అని పేరు పెట్టారు భారత సైనికులు. భారత ప్రభుత్వం అందరికన్నా ముందుగా స్పందించి అందించిన సహాయాన్ని చూసి టర్కీ పాలకులు కూడా కదిలిపోయారు. భారతే నిజమైన దోస్తులా వ్యవహరించింది, మేం అడక్కముందే సాయంలోకి దిగిపోయింది అని టర్కీ ప్రభుత్వం ఉద్వేగంగా కొనియాడింది. ఎవరో మెచ్చుకోవడం కోసమో కృతజ్ఞతలు చెప్తారనో భారత్ సాయం చేయలేదు. సాయం చేయడం అనేది భారతదేశపు మూలాల్లోనే ఉంది. సరే, అలా అప్పుడు సాయం పొంది కృతజ్ఞతాభారంతో వంగిపోయినట్టు కనిపించిన టర్కీ ఇప్పుడేం చేసింది? తనకు సాయం చేసిన భారత గడ్డపై అమాయక పౌరులను పాక్ పంపిన ఉగ్ర రాక్షసులు హతమారిస్తే కనీసం అయ్యో పాపం అనలేదు సరికదా, ఉగ్రదాడిని కూడా ఖండించలేదు. పైపెచ్చు ఆ దాడి చేసిన వారికి బుద్ధి చెబుదామని ఆపరేషన్ సింధూర్ చేపడితే భారత్పై విద్వేషం పెట్టుకున్న పాకిస్తాన్కు ఆయుధాలు అందించి సాయం చేసింది టర్కీ. దీన్నేమనాలి? కృతజ్ఞత అంటే చాలా చిన్న పదం అయిపోతుంది. ద్రోహం కూడా సరిపోదు. అమానుషంతో కూడిన దుర్మార్గంతో చేసిన వెన్నుపోటుగానే దీన్ని భావించాలి. మనం టర్కీకి ఉపకారం చేశాం, అలా చేయడాన్ని మన ధర్మం అనుకున్నాం. టర్కీ మాత్రం మనకి అపకారం చేసింది. అలా చేయడం పాక్తో కలిసి ఉండే ఐడియాలజీ అనుకుని ఉంటుంది. యావత్ ప్రపంచం ఈ రెంటినీ చూసింది. ఎవరెలా వ్యవహరించారో చరిత్ర రికార్డ్ చేసింది. చైనా మనతో మంచిగా ఉంటే ఆశ్చర్యపోవాలి, దుర్మార్గంగా ఉండడం దాని సహజ లక్షణం. భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా మరోసారి వివాదాస్పద వైఖరి ప్రదర్శిస్తోంది. దానికి భారత్ ధీటుగానే స్పందించింది. పైకి తటస్థంగా ఉన్నట్లు పోజులు కొట్టే చైనా మనసులో మాత్రం పాకిస్తాన్కే మద్దతిచ్చింది. అయితే ఇండియన్ ఆర్మీ దాడుల ముందు చైనా ఆయుధాలు నిలవలేకపోయాయి. సరిహద్దుల్లో అనవసరంగా రాద్ధాంతం సృష్టించడాన్ని అలవాటుగా పెట్టుకుంది చైనా. అరుణాచల్ ప్రదేశ్లో ప్రాంతాలకు చీనీ పేర్లు పెట్టి మురిసిపోతోంది డ్రాగన్ కంట్రీ. ఆపరేషన్ సింధూర్ సమయంలోనే అజర్బైజాన్ బాహాటంగానే పాకిస్తాన్కు మా మద్దతు అని ప్రకటించింది. టర్కీ ఆయుధాలు, మిలిటరీ సామగ్రిని పాకిస్తాన్కు పంపి మేం మీకు సదా అండగా ఉంటామని భరోసా ఇచ్చింది. కేవలం డ్రోన్లు, ఆయుధాలనే కాదు, టర్కీ ప్రభుత్వం పాకిస్తాన్కు తమ సైన్యాన్ని కూడా సాయానికి పంపింది. భారత ఆర్మీ దాడుల్లో చనిపోయిన వారిలో 2 టర్కీ సైనికులు ఉన్నట్టు నిర్ధారణ అయింది. పాకిస్తాన్కు వందలాది డ్రోన్లు పంపిన టర్కీ వాటి వినియోగంలో శిక్షణ ఇవ్వడం కోసం తమ సైనికులను కూడా ఇస్లామాబాద్ పంపింది. పాక్ ప్రయోగించిన వందలాది డ్రోన్లను నేలకూల్చింది ఇండియన్ ఆర్మీ. వాటిలో మెజారిటీ డ్రోన్లు టర్కీలోని ఆసిస్ గార్డ్ సోనగర్ కంపెనీకి చెందిన డ్రోన్లుగా ఇండియన్ ఆర్మీ గుర్తించింది. ఇక పాకిస్తాన్కు కొత్త మిత్రుడైన చైనాకు భారత్తో చాలా పేచీలున్నాయి. చైనాకు ఏమాత్రం నచ్చని అమెరికాకి భారత్ దగ్గరైపోయింది. ప్రపంచ వాణిజ్యంలో భారతే ఎప్పటికైనా తనకు థ్రెట్ అని చైనా భయపడుతోంది. ఆ కారణాలతోనే భారత్తో చీటికి మాటికి కయ్యాలకు కాలు దువ్వుతోంది చైనా. శత్రువుకు శత్రువు మనకు మిత్రుడవుతాడన్న లాజిక్ ఉండనే ఉంది కదా. అందుకే భారత్కు ఆగర్భ శత్రువైన పాకిస్తాన్ను చేరదీస్తోంది చైనా. అంతేకాదు, పాకిస్తాన్లో ఎకనామిక్ కారిడార్ నిర్మిస్తోంది కాబట్టి అక్కడ వ్యాపార అవసరాలు ఉన్నాయి. ఈ కారణంగానే చైనా పైకి తటస్థంగా నటిస్తూనే లోలోపల మాత్రం పాకిస్తాన్కు అండగా ఉంటోంది. ఈ విషయాన్ని మనం చెప్పక్కర్లేదు. పాకిస్తానే శషభిషలు లేకుండా ఈ విషయాన్ని చాటుకుంది. పాక్ రక్షణ మంత్రే చైనా, టర్కీ, అజర్బైజాన్ దేశాలు తమకు అండగా ఉన్నాయని చట్టసభల్లోనే ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు మన పొరుగునే ఉన్న బంగ్లాదేశ్ తోడైంది. పీకల్లోతు రాజకీయ అనిశ్చితిలో, తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న బంగ్లాదేశ్కి తాత్కాలిక బాస్గా ఉన్న మొహమ్మద్ యూనస్ కూడా చైనా, టర్కీ, అజర్బైజాన్లకు కోరస్ అందిస్తున్నారు. ఈ మధ్యనే చైనా పర్యటించి వచ్చిన మొహమ్మద్ యూనస్ భారత్పై కొంతకాలంగా విషం చిమ్ముతున్నారు. చైనా, పాక్లతో చెట్టపట్టాలేసుకుంటే ప్రత్యేక
ప్రత్యేకించి చైనా గుడ్ లుక్స్ లో ఉంటే ఆర్థికంగా దివాలా తీసిన బంగ్లాదేశ్ కి చిల్లర అప్పులు వస్తాయని ఆయన ఆశపడుతూ ఉండొచ్చు. అందుకే భారత్లోని ఈశాన్య రాష్ట్రాలకు ఆవల బంగ్లాదేశ్లో చైనా తన ఆర్థిక బేస్ ని బాగా విస్తరించుకోవచ్చునంటూ మొహమ్మద్ యూనస్ చైనాకు ఆఫర్ ఇచ్చారు. మత ప్రాతిపదికగా పాకిస్తాన్, అజర్బైజాన్, బంగ్లాదేశ్ దగ్గరయ్యాయి. వాటికి చైనా పెద్దన్నగా ఉంది. భారత్ నుండి సాయం పొంది పాకిస్తాన్ కు సహకరిస్తోన్న టర్కీపై భారత్ లో వ్యతిరేకత పెల్లుబుకుతోంది. మహారాష్ట్రలోని పూణేలో టర్కీ యాపిల్స్ ని వ్యాపారులు బైకాట్ చేశారు. ఇక్కడి మార్కెట్లో ఏటా 1200 కోట్ల రూపాయల టర్కీ యాపిల్స్ వ్యాపారం జరుగుతుంది. మా దేశానికి వ్యతిరేకంగా వ్యవహరించే టర్కీ యాపిల్స్ మాకొద్దు అంటూ వ్యాపారులు నినదిస్తున్నారు. तभी उन्होंने टर्की ने सपोर्ट किया, उन्होंने ड्रोन दिए, ड्रोन अटैक हो गया, कुछ तो भी देशभक्ति के ऊपर कुछ तो भी करेंगे. और हमारा ग्राहक जो है रिटेलर ग्राहक, तो जो रिटेल कस्टमर है, जो छोटा कस्टमर है, मतलब वो लोगों को बोल रहा है कि मेरे को टर्की का एप्पल नहीं चाहिए. तो हमने सोचा यार ये रिटेल कस्टमर बैन कर रहा है, बायकॉट कर रहा है, तो अपन भी करेंगे. అంతేకాదు ట్రావెల్ కంపెనీలు కూడా టర్కీ, అజర్బైజాన్లకు సంబంధించి అడ్వైజరీలు జారీ చేశాయి. టర్కీ, అజర్బైజాన్లకు ఫ్లైట్ టికెట్ల విక్రయాలను ఈజ్ మై ట్రిప్ ట్రావెల్ కంపెనీ నిలిపివేసింది. అంతేకాదు టర్కీ, అజర్బైజాన్లకు వెళ్లడం శ్రేయస్కరం కాదంటూ పర్యాటకులను హెచ్చరించింది కూడా. కాక్స్ అండ్ కింగ్స్ కంపెనీ కూడా టర్కీ, అజర్బైజాన్లకు టికెట్లు నిలిపివేసింది. 2023లో భారత్ నుంచి 2,30,000 మంది భారతీయులు టర్కీలో పర్యటించారు. 2024లో ఈ సంఖ్య 3,30,000కు పెరిగింది. అంటే 1,00,000 మంది పెరిగారు. నిరసనల నేపథ్యంలో టర్కీ ప్రభుత్వం ఒక ప్రకటన జారీ చేసింది. భారతీయ పర్యాటకులకు స్వాగతం. ఉగ్రవాదం, టూరిజం, వాణిజ్యం మూడు ఒకటి కాదు. వాటిని వేర్వేరుగానే చూడాలి అంటూ అందులో పేర్కొన్నారు. చైనాకి మనకు ఎలాగూ ఆశల్లేవు. అది భారత వ్యతిరేకతనే కొనసాగిస్తోంది. అజర్బైజాన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇక తానే పీకల్లోతు సంక్షోభంలో కూరుకుపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న బంగ్లాదేశ్ కూడా ఈ వ్యాగన్లో చేరడం విశేషం. అయితే ఈ దుష్ట కూటమి చేతులు కలిపినంత మాత్రాన భారత్కు వచ్చే నష్టమేం లేదంటున్నారు విశ్లేషకులు. చైనా, బంగ్లాదేశ్, అజర్బైజాన్లు పాకిస్తాన్ వెన్నంటే ఉన్నామని క్లారిటీ ఇచ్చాయి. తద్వారా ఉగ్రవాదానికి పరోక్షంగా మద్దతు పలికాయి. భారత్ మాత్రం అప్రమత్తంగా ఉంటూనే తాను చేయాల్సిన పనులు తాను చేసుకుపోతోంది. భారత్కు చిరకాల మిత్రదేశం రష్యా ఉండనే ఉంది. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్లతో కలిసి క్వాడ్లో ఉంది భారత్. ఇరుగు పొరుగు దేశాలతో అప్రమత్తంగా ఉండాల్సిందే అంటున్నారు నిపుణులు. పాకిస్తాన్ లాంటి శక్తి సామర్థ్యాలు లేని దేశాలకు కూటములు అవసరం. ఎందుకంటే అవి స్వతంత్రంగా సత్తా చాటలేవు కాబట్టి. భారత్ అలా కాదు. దానికి చైనా, పాక్ల మాదిరిగా కూటములు కట్టాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు పాకిస్తాన్నే కాదు, 1967 నుంచి చైనాకు వరుసగా చెక్ పెడుతూనే ఉంది ఇండియన్ ఆర్మీ. అయితే చైనా ఈ రకంగా మనల్ని బెదిరించటము, హెచ్చరించటము నిజానికి వాస్తవానికి గతం కన్నా తగ్గింది. 1967లో మొదటిసారి మనం చైనా ముక్కు పచ్చడి చేశాం. చాలామందికి తెలియని విషయం ఇది. ఆ తరువాత నుంచి ప్రతిసారి మనం చైనాకి జవాబు చెప్తూ వచ్చాం. 1987లో సుందరం చూలో మనము దాదాపు 2 ఏళ్ల పాటు స్టాండ్ ఆఫ్ జరిగింది. ఆ తర్వాత డోక్లం 2007, గల్వాన్ 2020లో జరిగింది. మొత్తం ఇవన్నీ కూడాను భారతదేశము చైనాకి ధీటుగా జవాబు చెప్పగలదు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఓ మంచి జరిగింది. భారత సత్తా ఏంటో, దాని యుద్ధ సామర్థ్యం ఏంటో ప్రపంచ దేశాలన్నింటికీ తెలిసొచ్చింది. ఇప్పుడిక భారత్ను ఎవరు తక్కువగా అంచనా వేసే పరిస్థితులు ఉండవు. ఇప్పుడు ఏమైంది? చైనాకే వెన్నులో వణుకు పుట్టింది. ఇంకా బంగ్లాదేశ్ ఏంటి? ఒక రకంగా జరపాలంటే మనకు పొరుగు దేశాలకు ఇది పెద్ద వార్నింగ్. మన విజయం అనేది పాకిస్తాన్ పైన ఒక్కదానిపైనే కాదు, చైనాకు ఒక వార్నింగ్ ఇచ్చాం. ఇరుగు పొరుగు దేశాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడే దమ్ము లేకుండా చేయగలిగేటటువంటి పరిస్థితులకు మనం ఎదిగాం. భారత్ కు వ్యతిరేకంగా కూటములు కట్టడం అనేది కొత్త కాదంటున్నారు విశ్లేషకులు. 1971లో పాకిస్తాన్ ను భారత్ చావు దెబ్బ కొట్టిన తరువాత నుంచి పాకిస్తాన్ భారత్ ను ఒంటరిగా ఏమీ చేయలేక కూటములు కడుతూ వస్తోందని వారంటున్నారు. భారత్కి వ్యతిరేకంగా చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు కూటమి కట్టడం ఇది మొదటిసారి కాదు. అసలు సార్క్ ఎలా ప్రారంభమైంది? 1971లో పాకిస్తాన్ని పచ్చడి చేసి బంగ్లాదేశ్ని వేరే దేశంగా చేసిన తరువాత భారత్ ఒక ప్రాంతీయ శక్తిగా ఎదగకుండా ఉండేందుకు పాకిస్తాన్ సార్క్ని ప్రారంభించింది. ఈ సార్క్లో ఉన్న దేశాలన్నీ భారత్కి వ్యతిరేకంగా ఉండాలన్నటువంటి ఆలోచనతో వచ్చినవి. అందుకనే
ఇప్పుడు సార్క్ని మనము తొలగించి బిమ్స్టెక్ లేకపోతే ఇండియన్ ఓషన్ రిమ్ కంట్రీస్ ఈ రకమైనటువంటి వేర్వేరు బైలేటరల్ సంస్థలు మనం ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాము. భారత్కి వ్యతిరేకంగా ఈ రకంగా దేశాలు కూటమి కట్టడం అన్నది ఈ రోజు నుంచి కాదు, చాలా రోజుల నుంచి జరుగుతోంది. 1970s దశకం నుంచి జరుగుతోంది. చిత్రం ఏంటంటే భారత్ పై విద్వేష విషం విరజిమ్మే చాలా దేశాలు గతంలో భారత్ నుండి సాయం పొందినవి. భారతే లేకపోతే అసలు బంగ్లాదేశ్ ఎక్కడిది? అలాంటి బంగ్లా కూడా ఇప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తోంది. బంగ్లాదేశ్ అనేది ఎక్కడ ఉండేది? తూర్పు పాకిస్తాన్ కింద ఉండేదాన్ని. దానికి విముక్తి కల్పించి భారతదేశం దాన్ని ఒక స్వతంత్ర దేశంగా నిలబెట్టిన చరిత్ర భారతదేశానికి. అలాంటి దేశం పైనే విషం కక్కడం అనేది వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి. మనం చేయగలిగేది ఏమీ లేదు. అలాంటిదే చైనా అన్న చూసుకొని టర్కీ కూడా కొన్ని క్షిపణులను కానీ రాడార్స్ కానీ యుద్ధ సామాగ్రి కానీ పాకిస్తాన్కి పంపించడం జరిగింది. డైరెక్ట్గా సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ భారతదేశానికి ఎవరి సపోర్ట్ అవసరం లేకుండా డైరెక్ట్గా చైనా లాంటి దేశంతోనే పోరాడడానికి సిద్ధమనే సిగ్నల్స్ మనం ఇవ్వగలిగాం. ఇక్కడ ఏమిటంటే టర్కీలో భూకంపం జరిగినప్పుడు మొట్టమొదట రియాక్ట్ అయి మెడిసిన్స్ కానీ కావాల్సిన సామాగ్రి అంతా కూడా టర్కీకి పంపించిన మొట్టమొదటి దేశం భారతదేశం. ఇక్కడ మనం గర్వంగా చెప్పుకోవాలి. వాళ్ళు లోపల ఎంత విషమైనా కప్పుకొని ఎన్నో సందర్భాల్లో మనం పాకిస్తాన్కు మెడికల్ ఎయిడ్ పంపించాం, ఆహారం పంపించాం. అక్కడ భూకంపం అనేది సంభవించినప్పుడు, ప్రకృతి విపత్తుల్లో ఉన్నప్పుడు ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని ఎక్స్ట్రాలు చేసినా, ఒక ధర్మానికి నీతికి కట్టుబడి ఎవరి జోలికి వెళ్లని భారత్కు వచ్చిన నష్టం ఏమీ లేదు. తన జోలికి వస్తే ఏం చెయ్యగలదో భారత్ చూపించేసింది. ఆపరేషన్ సింధూర్తో యావత్ ప్రపంచానికి ఫ్రీగా చూపించింది. ఇకపై భారత్ వైపు చూడాలంటేనే దేశాలు వణకాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ.